ప్రశ్న. వారే నిజమైన స్టార్సా? బైబిల్ ఏం చెప్తుంది స్టార్స్ గురించి? ఆ నక్షత్రానికి దేవుడు అసలు ఏ ఉద్దేశం బట్టి కలగజేశాడో ఒక ఎత్తైతే, ఈ నక్షత్రాలు స్టార్స్ అని పిలువబడుతున్న వీరందరు నిజమైన స్టార్సేనా అని ఆలోచన చేయగలిగితే బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. నిజమే, బైబిల్ ఏం చెప్తుంది? ఈరోజు మనం ఆలోచన చేయాలి. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు అంటారు నేనే స్టార్ అంటారు, అవునా కదా అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మన జీవగ్రంథం ఏం చెప్తుంది? మనం విశ్వసిస్తున్న దేవుడు ఏం చెప్తున్నాడు అని ఆలోచన చేయగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి. ఫిలిప్పీ సంఘానికి భక్తుడు రాస్తూ ఏమని చెప్తున్నాడు ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఎవరు నిజమైన స్టార్స్ అనే దానికి మొదటి సమాధానం చూద్దాం. 16వ వచనం. అట్టి జనముల మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినము నాకు అతిశయ కారణము కలుగును అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు అంటే అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో వాడు స్టార్ వీడు స్టార్ అని అంటున్నారే, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నిజమైన స్టార్ అయిన వాడు మొట్టమొదటిగా వాడిలో ఒక మాట చెప్తున్నాడు. బైబిల్ గ్రంథానుసారంగా చూడగలిగితే, అట్టి జనముల మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, జీవవాక్యాన్ని చేత పట్టుకొని, రెండవదిగా లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే జీవ గ్రంథాన్ని ఎవరైతే పట్టుకుని ఉంటారో వారే నిజమైన స్టార్స్. జీవ గ్రంథం గురించి ఎవరైతే వివరించి చెబుతారో వారే నిజమైన స్టార్స్. జీవ గ్రంథం కొరకు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రభు కొరకు నిలబడతారు చూసారా, వారే స్టార్స్. జీవ గ్రంథాన్ని చేత పట్టుకొని ఎక్కడైతే చీకటి గల చోటు ఉందో ఆ చీకటి గల చోటులను వెలుగుతో నింపేవారే నిజమైన స్టార్స్. అలాంటి స్టార్స్ మన ఆంధ్ర, తెలంగాణ, మన ప్రపంచం మొత్తంలో ఉన్నారండి. ప్రపంచం మొత్తంలో ఉన్నారు స్టార్స్, రియల్ స్టార్స్. వారు కనబడని స్టార్స్. కనబడే స్టార్స్ మనందరికీ తెలుసు, కానీ జీవ గ్రంథాన్ని వివరించి చెప్పే స్టార్స్ కనబడని స్టార్స్. కనుక మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరు నిజమైన స్టార్స్ అయ్యా అంటే మొదటిగా జీవ గ్రంథం గురించి చెప్పేవారు, జీవ గ్రంథం ఎవరు రాస్తారో తెలియజేసేవారు. మరొక మాట చూడగలిగితే ఆ జీవ వాక్యాన్ని చేత పట్టుకొని సమాజం మధ్య, సంఘం మధ్య ఎవరైతే క్రీస్తు సువార్త ప్రకటిస్తారో వారి స్టార్స్. మరో మాట చూడండి, ఎవరు నిజమైన స్టార్స్ అని ఆ ప్రశ్నకి రెండవ సమాధానం చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడగలిగితే అక్కడ కూడా ఒక మాట ఉంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇందాకేమో చూసాం, ఎవరైతే జీవవాక్యంని చేత పట్టుకొని సమాజానికి వెళ్ళి ప్రకటిస్తారో, సమాజానికి వెళ్ళి బోధిస్తారో వారే స్టార్స్ అన్నాం. రెండవదిగా బుద్ధిమంతులైతే ఆ స్టార్కు ఉండే గుణం ఏంటి? బుద్ధి ఉంటుంది. బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని స్వభావం ఆయనకు ఉండదు. బుద్ధి ఉంటుంది నిజమైన స్టార్కి. వారు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. వారు ఏ చోటకు వెళ్ళినా ప్రకాశమనంగా కనబడతారు. ఆ కనబడే వారెవరు మనం ఇంకా ముందుకు వెళ్తే అర్థమవుతుంది. జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వల్ల నిరంతరము ప్రకాశించెదరు. ఏం చెప్తున్నాడు? రెండో మాట అంటే గుర్తుపెట్టుకోండి, రియల్ స్టార్ ఉండే గుడ్ లక్షణం. రెండవదిగా నీతి మార్గాన్ని ఎవరైతే నడిపిస్తారో,
నీతి మార్గం గుండా నడవాలి అని ఒక విశ్వాసిని కావచ్చు, ఒక స్త్రీని కావచ్చు, పురుషుడిని కావచ్చు, సంఘాన్ని కావచ్చు తీర్చిదిద్ది నిలబెడతారో, ఆ తీర్చిదిద్ది నిలబెట్టి దేవుని కొరకు వారు రగిలేలా నిలబెడతారు చూసారా, వారు నిజమైన స్టార్స్లు అయ్యి అప్పటికి ఎప్పటికి కాదు, బ్రతికున్నంత వరకు స్టార్సే, చనిపోయిన తర్వాత వరకు కూడా స్టార్సే.